ప్రకాశాన్ని ఏదో చాలా సీరియస్గా చదువుకుంటున్నాడు. బుక్లో కూడా ఏదో రాసేసుకుంటున్నాడు. ప్రకాశానియా ఏటది? ఏటి చేస్తున్నావు? ఆ పుస్తకాలేంటి? పొజాలిస్తా నే బేస్ పొకాయి మన్యా. ఏటా భాష? జోగన్న ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయబాకు, నీకు దండం పెడతా అని రష్యా భాషలో చెప్పాను. ఓహో, నీకు రష్యా భాష కూడా వచ్చా? నేర్చుకుంటున్నానన్నా. ఇదిగో ఈ పుస్తకాలన్నీ అయ్యే. ఇప్పుడు ఉన్నట్టుండి ఆ భాషల్లో వేసుకోవాల్సిన అవసరం ఏంటి వచ్చింది? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామన్నా? ఎంత చక్కా పోయి ఆ రష్యాలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. రష్యాలో సెటిల్ అవడం ఏంటన్నయ్య? మరి ఏం చేయమంటావు జోగన్న? నేను ఏ పని చేసినా ఏ వార్త తెచ్చినా కూడా అదేంది ఇదేంది అని కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా పెగతానే ఉంటావు. అందుకే ఈ జాబ్ రిజైన్ చేసేసి ఫారిన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. ఇప్పుడు అది కాదన్నయ్య. హలో కొనిచివా టమాటా జాజాకి నాని షీతరు అమెగా హికుచికి నామి చూసి మాషీనా నా. ప్రకాశన్య, ఇందాక నువ్వు మాట్లాడిన రష్యన్ భాషకు ఇప్పుడు ఫోన్లో మాట్లాడిన దానికి కొంచెం తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. రెండు ఒకటేనా? కాదు జోగన్న, అది రష్యా భాష, ఇది జపాన్ భాష. అంటే జపనీస్ కూడా నేర్చుకుంటున్నావా? ఫారిన్ లో సెటిల్ అవ్వాలంటే తప్పదు కదా. అది సరేగాని ఇందాక ఫోన్లో జపనీస్ భాషలో ఎవరితో మాట్లాడావు? జపాన్ లో నాకు ఒక రిపోర్టర్ ఫ్రెండ్ ఉన్నాడన్నా. భాష మీద పట్టు కోసంగా అప్పుడప్పుడు అతనితో మాట్లాడుతూ ఉంటా. అవునా? అసలు అతనితో ఏం మాట్లాడావు? మీ దేశంలో కూడా నాయకులు చెరువులు కబ్జా చేస్తారా, అక్కడ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేటు పెంచేస్తారా అని అడిగానన్నా. బాగా రాటు వెళ్ళిపోయావుగా. హస్తాడు గగాసెన్ వెల్చా జరిస్తే హ్యాట్ జామ్ మిట్టా గసెన్ నెల్లూరు షిఫ్ట్ చూపే సూపర్. పర్వాలేదు, జపనీస్ భాష ఇరగదీసేస్తున్నావుగా. ఇది జపనీస్ కాదు జోగన్న. జపనీస్ కాదా? మరే భాష? జర్మనీ భాష. జర్మనీనా? ఓ నీ దొంపదగా, ఆ భాషలన్నీ నిజంగానే నేర్చుకుంటున్నావా, లేకపోతే నాకు తెలియదు కదా అని నోటుకొచ్చింది ఏదో వాగేస్తున్నావా? సోవారస ఇల్లు జుగాసీసా సోవాసీసో గుచ్చుక్కు హాస్టలే. మళ్ళీ ఇదేంటిది? చాలా తేడాగా ఉంది. ఇది కొరియన్ లాంగ్వేజ్ అన్నా. ఒకవేళ సౌత్ కొరియాలో కానీ జాబ్ వస్తే అవసరం పడుతుందని అది కూడా నేర్చేసుకుంటున్నా. దీని అర్థం ఏంటన్నయ్య? దీనికి అర్థం ఏంటంటే మీ దేశంలో కూడా పశువులకి హాస్టళ్ళు ఉండాయా అని మా కొరియన్ మిత్రుడిని అడిగాను జోగన్న. ఇప్పుడు నువ్వు ఈ భాషలన్నీ నేర్చుకొని పార్నెల్లి ఏటి చేస్తావు? జోగన్న, రష్యా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియాలో బోలెడన్ని ఉద్యోగాలు ఉన్నాయని జోగన్న. అక్కడ భాషలు కానీ నేర్చుకుంటే జాబ్ గ్యారంటీ అంట. అక్కడికి వెళ్ళి 2 ఏళ్ళు పనిచేసి ఫుల్గా సంపాదించుకుని ఇండియాకి తిరిగి వచ్చి రాజకీయాల్లో చేరతా, టికెట్ కొనేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, అదృష్టం ఉంటే మంత్రి కూడా అయిపోతా. అది సరే గాని ఈ భాషలన్నీ నేర్చుకుని వెళ్తే ఆ దేశాల్లో ఉద్యోగాలు ఇస్తానని ఎవరు చెప్పారు నీకు? ఒకడివనా ప్రతిదానికి కోర్టులో కదా జడ్జి అడిగినట్టుగా ప్రూఫ్లు అడుగుతానే ఉంటావా? సరే అటు చూడు. జపనీస్ లాంగ్వేజ్ నేర్పడానికి టీచర్స్ వస్తారు. ఎవరైనా మీ దేశంలో యువకులు ఉంటే పంపించండి అని చెప్పి ఈ రోజు జపాన్ లో మనల్ని అడుగుతున్నా. అర్థమైంది కదా నీకు ఇప్పుడు? పెద్ద ప్లాన్ వేసావుగా. జోగన్న, నాకు తెలియక అడుగుతానా, రష్యా బాగుంటుందా సౌత్ కొరియా బాగుంటుందా? నార్త్ కొరియాకి వెళ్ళు, అక్కడ కిమ్ ఉంటాడు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇద్దరు కలిసి. ఏంది జోగన్న నువ్వా? శుభం బలకరా పెళ్లి కొడక అంటే కిమ్తో పోయి కబడ్డీ ఆడమన్నట్టుంది. నేను ఫారిన్ లో సెటిల్ అవుతున్నానని కుళ్ళు కదా నీక? ఏడ్చినట్టే ఉంది. ఇంక ఏటకు న్యూస్ ఏమీ లేనట్టేనా? విజయ్ టు రష్మికాక కాన్యాకు షితాయో. ఇదేంటిది? విజయ్ దేవరకొండ రష్మికకి ఎంగేజ్మెంట్ అయిందని ఫిలిం నగర్ లో వార్తలు చెక్కలు కొడుతున్నాయని జపాన్ భాషలో చెప్పాను జోగన్న. ఇంకా చెప్పింది చాలు, ఆఫీస్కి వచ్చే తొందరగా. ఇప్పటికే నీ బహుభాషా ప్రావీణ్యంతో నా బుర్ర ఈటెక్కిపోయి. జోగన్న, ఏటి ఇప్పుడు జర్మనీలో నాయకులు ఉచిత హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఎగ్గొడుతుంటారా అన్నా? నాకు ఇంకొక డౌట్ అన్నా, జపాన్లో జంతికలు దొరుకుతాయా? ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను తీసుకెళ్లి అంటార్కిటికాలో వదిలిపెడతాను. అక్కడ ఏ భాష ఉండదు, నాకు ఈ తలనొప్పి ఉండదు. వస్తాడు గగాసిన్ వెల్ఫేర్ ఇస్తే హాడియా మిట్టా గాసన్ నెల్లూరు కప్పలు